ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియోలో 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మోహియుద్దీన్ తంబోలి అనేవాడు ఎక్కువగా కుస్తీలు పట్టేవాడు. అసలు షిరిడీ గ్రామంలోనే ఈ కుస్తీ పోటీలు జుస్తీగా జరుగుతూ ఉండేవి. అందులో తంబోలి కూడా పాల్గొనేవాడు. బాబా అతనితో ఏ కారణం వలనో కానీ ఎడముఖంగా పెడముఖంగా ఉండేవాడు. అతనితో కుస్తీలో బాబా ఓడిపోయారు. ఓటమి వచ్చిన నాటి నుండే బాబా తన దుస్తుల్లో మార్పు తెచ్చారు. తలకు గుడ్డ కట్టుకునేవారు. లంగోటీ కట్టి పొడవైన చొక్కా వేసుకునేవారు. సుఖ సంపదలతో సౌఖ్యము లేదంటూ దరిద్రావస్థలోనే ఆనందం ఉంది అనేవారు. భగవంతుడు ధనికులతో కన్నా పేదవారితోనే ఎక్కువగా మిత్రునిగా ఉంటాడనేవారు. జనంతో కలిసి తిరిగేవారు కాదు. బాబా ఎప్పుడూ సహజంగా వేప చెట్టు కింద కూర్చునేవారు. బాబాకి బాబా సాహెబ్ డాంగలే అన్నచో చాలా ప్రేమ. నానా సాహెబ్కు 2 భార్యలున్న సంతానము కలగకపోతే బాబానే ఆశ్రయించారు. నానాకు పుత్ర సంతానము కలిగినది. ఈ సంగతి తెలిసిన ప్రజలు అప్పటి నుంచే ఎక్కువగా బాబా దర్శనార్థం రావటం మొదలుపెట్టారు. ఎప్పుడూ చూసినా బాబా చుట్టూ జనం తండోపతండాలుగా ఉండేవారు. బాబా మసీదులో పడుకునేవారు. అది చాలా పాడుపడిన పాత మసీదు. బాబావారి దివ్య సామ్రాజ్యం అది. అందులో సటక, చిలుగొట్టము, ఒక రేకు డబ్బా, కఫ్ని, పొగాకు ఇవే ఉండేవి. తలకు ఒక గుడ్డ చుట్టుకుని అది వెనకగా ముడి కట్టుకునేవారు. మాసిన బట్టలు వారాల తడపడి అలాగే ఉంచుకునేవారు. బట్టలు ఉతికేవారు కాదు. ధునికి ఎదురుగా దక్షిణ ముఖము చేసి మసీదులో ఈశాన్య మూలలో కూర్చునేవారు. భక్తుల కోరికలను, అహంకారాలను, పాపకర్మలను ఆ ధునిలో ఆహుతి చేసేవారు, గావించేవారు. ఎప్పుడూ చూసినా అల్లాయే దేవుడు, అల్లా మాలిక్ అంటూ ఉండేవారు. ఆ పాత మసీదునే 1912లో కొంత మార్పు చేశారు. అక్కడనే బాబా పాటలు పాడేవారు. కాళ్లకు గజ్జెలు ధరించి చక్కగా ఆడేవారు. దీపారాధన అంటే బాబాకు చాలా ఇష్టం. ఎక్కువ మక్కువ ప్రీతి. అందుకే వర్తకుల నుంచి నూనె అడిగి తెచ్చి మసీదులో దీపాలు వెలిగించి ఆనందించేవారు. ఇలా కొంతకాలం బాబాకు నూనె దానం చేస్తున్న వర్తకులలో మార్పు వచ్చి చివరకు అందరూ ఒక్కటై బాబాకు నూనె ఇవ్వటం మానివేశారు. వారి ఉద్దేశం తాము నూనె ఇవ్వకుంటే బాబా జ్యోతులు ఇంకా వెలిగించలేరని అనుకున్నారు. కానీ బాబా ఒత్తులు ప్రమిదలలో వేసి తన రేకు డబ్బాలో నీళ్లు పోసి వాటినే నూనెగా తలచి ప్రమిదలలో పోసి జ్యోతులను దేదీప్యమానంగా వెలిగించారు. అది చాటు నుంచి చూస్తూ గమనించే వర్తకులంతా విస్తుపోయి వచ్చి బాబా పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నారు. షిరిడీ దగ్గరున్న రహత్కి అహ్మదానగర్ నుండి జక్వర్ అనే అతడు డాంబికంగా తన శిష్య సమేతముగా వచ్చాడు. అతనిని ఆ హంగామాను చూసి ఆ ఊరి వారంతా చాలా గౌరవం చేశారు. అతను ఖురానరత బాగా వల్లించగలడు. రహత్ నుంచి అతను షిరిడీకి చేరాడు. బాబా వారితో పాటు మసీదులో మకాం పెట్టాడు. అంతేకాకుండా బాబా తనకి శిష్యుడు అంటూ ఊరంతా ప్రచారం గావించాడు. అది తెలిసిన బాబా మిన్నకున్నారు. పైగా బాబాని జక్వార్ రహతాకి తీసుకెళ్లేవాడు. రహత్ నుంచి షిరిడీకి, షిరిడీ నుంచి రహత్కి బాబా రోజు వెళ్ళి వస్తుండేవాడు. ఇది షిరిడీ ప్రజలకు నచ్చలేదు. ఒకరోజు రహత్లోని బాబాని కలిసి, బాబా, మీరు ఇలా రహత్కి వచ్చి ఉండటం మాకందరకు ఇష్టం లేదు అంటూ చెప్పారు. దానికి బాబా, అతను చాలా కోపం గలవాడు, నన్ను వదలడు, అతను రాకుండా మీరు షిరిడీకి వెళ్ళిపోండి అంటూ చెప్పారు. ఈ లోపుగా అతను వచ్చాడు. ఈ జనాలు తిరిగి గురు శిష్యులిద్దరినీ షిరిడీకి తీసుకొచ్చారు. ఒకరోజు దేవీదాసు మోసపు గురువు యొక్క బండారము బయట పెట్టాడు. బాబా షిరిడీకి రాకముందు 12 సంవత్సరాల వయసులో షిరిడీకి వచ్చాడు. దేవీదాసు జ్ఞాని, మంచి రూపసి, తెలివైనవాడు. తాత్యాపాటిలు, కాశీనాథ్ షింపి మొదలగు వారు దేవీదాసుని తమ గురువుగా భావించేవారు. ఆ సమయంలోనే జవహర్ ఆలీకి దేవదాసుకి శాస్త్రవాదం జరపగా ఆలీ ఓడిపోయి బేజాపూర్కు పారిపోయాడు. తిరిగి చాలా సంవత్సరాల తర్వాత తన తప్పు క్షమించమంటూ బాబా పాదాలను ఆశ్రయించాడు. అహంకారం అనేది విడనాడి గురు శుశ్రూషలు చేయమన్నది ఈ సంఘటన వివరిస్తుంది. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియోతో 9వ అధ్యాయము పూర్తయినది.